అందరికీ నమస్కారం. ఒక తల్లి మరియు ఆమె బిడ్డ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిన్ని కథ ఒక ఉదాహరణ. అనగనగా ఒక వెన్నెల అనే చిన్న పాప ఉండేది. ఒకరోజు సాయంత్రం తాను తన గదిలో బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా తనకు చాలా ఆకలి వేసింది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్లు అనిపించింది. వెన్నెల వెంటనే తన తల్లి సిరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఇస్తావా అని ముద్దుగా అడిగింది. సిరి వంటగదిలోకి వెళ్లి చూసింది. అక్కడ బుట్టెలో 2 ఎర్రటి నిగనిగలాడే ఆపిల్ పళ్ళు ఉన్నాయి. ఆ ఆపిల్స్ చూడడానికి చాలా రుచిగా కనిపిస్తున్నాయి. సిరి వెంటనే ఆ 2 ఆపిల్ పళ్ళను శుభ్రంగా కడిగి ఒక అందమైన పళ్ళెంలో పెట్టి వెన్నెలకు ఇచ్చింది. ఇదిగో వెన్నెల, నీకు ఇష్టమైన ఆపిల్స్ పళ్ళు అని అంది. వెన్నెల ఆపిల్స్ తినబోతుండగా సిరి సరదాగా అడిగింది, పాప, నాకు కూడా కొంచెం ఆకలిగా ఉంది, నాకు కూడా ఒక ఆపిల్ ఇస్తావా అని తల్లి సిరిని అడిగింది. వెన్నెల వెంటనే పళ్ళెంలో ఉన్న మొదటి ఆపిల్ తీసుకొని ఒక పెద్ద కొరుకు కొరికింది. ఆపిల్ రసం వెన్నెల బుగ్గలకు అంటుకుంది. సిరి ఏమంటుందో చెప్పేలోపే వెన్నెల 2వ ఆపిల్ కూడా తీసుకొని దాన్ని కూడా చటుక్కున కొరికేసి తినేసింది. ఇప్పుడు 2 ఆపిల్స్ కొరికినవే ఉన్నాయి. ఇది చూసిన తల్లి సిరి మనసులో కొంచెం బాధపడింది. నా బిడ్డకు ఆపిల్ పళ్ళు ఇవ్వడం ఇష్టం లేక ఇలా 2 పళ్ళు కొరికేసిందేమో అని మౌనంగా ఉండిపోయింది. అప్పుడు వెన్నెల తన చేతిలోని ఒక ఆపిల్ పండును అమ్మకు అందిస్తూ, అమ్మ, ఈ 2 పళ్ళలో ఇది చాలా తీయగా ఉంది, ఇది నువ్వు తిను అమ్మా అంది. సిరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తన బిడ్డ తన కోసం రుచి చూసి మరి తీయని పండు ఇచ్చింది అని తెలిసి ప్రేమగా వెన్నెలను దగ్గరకు తీసుకొని ప్రేమగా హృదయానికి అత్తుకుంది. ఈ కథ తల్లి బిడ్డ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఒక ఉదాహరణ. ఇటువంటి మరిన్ని కథలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే అన్విక యానిమేషన్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.